ఇరిగేషన్ ప్రాజెక్టుపై శాసన మండలిలో చర్చ సందర్భంగా వైసీపీ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజుపైకి దూసుకు వెళ్లడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత పట్ల వైసీపీ సభ్యుల తీరు సిగ్గుచేటని తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర మండిపడ్డారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దురుసుగా ప్రవర్తించిన వైసీపీ నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో జరిగినటువంటి శ్రీ సోము వీర్రాజు గారిపై వైసీపీ ఎమ్మెల్సీలు అత్యుత్సాహంగా ఉద్రేకంగా సోము వీర్రాజు గారిపైకి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పి బయట ప్రచారం జరుగుతూ ఉంది. నిజంగా వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. ఆ 5 ఏళ్ళలో వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని కానీ అభివృద్ధి చేయాలని కానీ ఆ ఆలోచన లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అరాచక పాలన చేయడం మనం చూసాం. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. సోము వీర్రాజు గారు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా చేశారు. ఇది రెండోసారి శాసన మండలి సభ్యులుగా ఇప్పుడు రెండోసారి చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో 48 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీకి ఒక సంకల్పించుకున్నటువంటి కార్యకర్తలాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం వారు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిపైకి చైర్మన్ గారు, శాసన మండలి చైర్మన్ గారు మాట్లాడండి సోము వీర్రాజు గారు అని చెప్పి మైక్ ఇస్తే అది సహించలేనటువంటి ఎమ్మెల్సీలు, వైసీపీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు గారి మీదకే దుందుడుగ్గా దురుసుగా ఆయన మీదకు వెళ్తారా? వైసీపీ ఎమ్మెల్సీలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత అక్కడ జరిగినటువంటి సీనియర్ నాయకులు సోము వీర్రాజు గారిపై జరిగినటువంటి ఏదైతే దురుసు ప్రవర్తన ఉందో మీ యొక్క ఎమ్మెల్సీలని మీరు ఒకసారి క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి వారి తరపున మీరు సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.